అదే బావా మా అన్నకి ఎంత చెప్పినా అస్సలు వింటలేడు. ఇక మా అమ్మ వచ్చి మా అమ్మతో మాట్లాడి కూల్ చేద్దాం అనుకున్నది మిమ్మల్ని అయినా. అవునే మీ అమ్మ వచ్చింది మా నాన్నతో మాట్లాడింది 99.9% సాల్వ్ అయిపోయింది. కానీ మధ్యలోకి వెళ్ళి మీ అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మా అన్న ఇంటికి వచ్చి అమ్మేది అని అంటే మీ ఇంటికి వచ్చిందని చెప్పినాం. ఇక కోపంతో మీ ఇంటికి వచ్చిండు. ఇక మా అన్న కోపం నాకు తెలుసు కదా. ఇక మీ ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తాడని చెప్పి నేను కూడా మా అన్న ఎన్నుకొని వచ్చేసిన. మొత్తానికైతే అవ్వ కొడుకు బిడ్డ ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చి గోరంత పంచాయతీని కొండంత వేసిపోయింది. ఆ కొండంత పంచాయతీనే గోరంత పంచాయతీ చేద్దామని వచ్చిన బావ నేను. నువ్వు అంత అమాయకపు మొక్క పెట్టుకొని అడిగితే తగ్గుతా అనుకుంటానా కావచ్చు. మీ అన్న విషయంలో మాత్రం అసలు తగ్గేదే లేదే. అబ్బా బావా నీకెంత కోపం ఉందో మా అన్నకు కూడా అంతే కోపం ఉంది. అటు మా అన్న తగ్గడు, ఇటు నువ్వు తగ్గవు. రక్త సంబంధం ఏడిపోతుంది. రక్త సంబంధమా? మీ అన్నగానికి ఇట్లే ఎక్కువ కంటిన్యూ చేసిండే అనుకో రక్తాలు ఏర్లే పారుతాయి చూడు. ఇక నువ్వు మారవు. నీకంటే ఎక్కువ మామకే కోపం ఉంది. ఆ ప్లేస్లో కనుక పెద్ద బావ ఉండుంటేనా లొల్లే అవ్వకపోదు. అసలు పెద్ద బావ ఎటు పోయిండు? మా అన్ననా